ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూన్ 11 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనుష్యులందరికీ రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవం గల దేవుని యందు మనము నిరీక్షణ నుంచి ఉన్నాం కనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాం. వ్యాఖ్యానాంశం కృపాదానం. వ్యాఖ్యానం: మనుషులందరికీ రక్షకుడు అనగా సూర్యుని కిరణములలో అందరూ భాగం పొందుతారు కదా. అవును, అట్లే దేవుడు చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుని ఉదయింపజేస్తాడు. వర్షం కూడా నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను నిర్భేదంగా కురుస్తూ ఉంది. ఇది సామాన్య రక్షణ. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం చూడండి. ఆదికాండం 8వ అధ్యాయం 22వ వచనం ప్రకారం రాత్రింబగళ్ళు, వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను, అలాగే ఒకదాని వెనుక ఒకటి దేవుని నమ్మిన వారికి మాత్రమే కాకుండా నమ్మని వారికి కూడా కలుగుతూ ఉన్నాయి. ఆహారం అనుగ్రహిస్తూ ఉల్లాసంతో జనుల హృదయాలను నింపుచూ అందరికీ నిష్పక్షపాతంగా మేలు చేస్తూ మంచి ఋతువులను దయచేయుట చేత దేవుడు తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదు ఇత్యాది అనుగ్రహ దీవెనలు తనను నమ్మిన వారికి, అవిశ్వాసులకు కూడా కలుగుతూ ఉన్నాయి. ఈ అర్థం క్రింద దేవుడు మనుషులందరికీ రక్షకుడై ఉన్నాడని తెలుస్తోంది. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనం చూడండి. అయితే విశేషమైన రక్షణ ఏదనగా అది దేహ సంబంధమైన అక్కరను గూర్చిన విషయమైనట్టిది కాదు. అది మానవుని ఆత్మకు సంబంధించినదై ఉంది. అది క్రీస్తు యేసునందలి విశ్వాసము చేతనే కలుగుతోంది. అంతేకాదు, అది పాప క్షమాపణతోనూ నిత్య జీవంతోనూ పరిశుద్ధాత్మ దానంతోనూ సమకూడింది. సహోదరుడు సైలస్ ఫాక్స్ శుభములతో.